Let me open the material. And go to HR schema. Okay, so translate function, it's one of the important string functions we have in Oracle. So ఇది ఏం చేస్తుందంటే ఏదైనా టెక్స్ట్ని రీప్లేస్ చేయాలనుకోండి. సపోజ్ దెర్ ఈస్ ఎ స్ట్రింగ్ కాల్డ్ ఇండియా. ఓకే, సో ఇండియాలో ఐఎన్ అనేదాన్ని XYగా ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే, సో ఇక్కడ ఐ ఉంది కదా, సో ఈ ఐ ప్లేస్లో మనం ఎక్స్ ఉంది ఇక్కడ. సో వేర్ ఎవర్ ఐ కమ్స్ it will translate it to a x. So wherever n comes in the string, it translates to y. So output చూసారంటే, సో INDIAలో ఎక్కడ i ఉన్నా x గా ఉండి ఉంటుంది. చూడండి, x DIA కదా, DI అంటే DX గా ఫామ్ అయిపోయింది. సో wherever you find n, so there you will find y. సో ఇండియాలో ఎక్కడ n ఉంది, సెకండ్ క్యారెక్టర్లో n ఉంది. సో సెకండ్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ టు y. సో ఇదేం జరుగుతుందంటే క్యారెక్టర్స్ బై క్యారెక్టర్స్, లైక్ స్ట్రింగ్ బై స్ట్రింగ్ ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట, ఓల్డ్ క్యారెక్టర్స్ టు న్యూ క్యారెక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, సో సెలెక్ట్ ట్రాన్స్లేట్ ఆఫ్ ఇండియా, ఐఎన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎన్ బదులు XYగా నేను ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. సో వేర్ ఎవర్ ఐ కమ్స్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ టు ఎక్స్, వేర్ ఎవర్ ఎన్ కమ్స్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ టు వై. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వెరీ. ఓకే, సో మనకి చూడండి, ఇండియాలో ఎక్కడైతే ఐ ఉందో అక్కడంతా ఎక్స్గా రీప్లేస్ అయిపోయింది స్ట్రింగ్. సో ఎక్కడైతే వై ఉందో, సారీ ఎక్కడైతే ఎన్ ఉందో అది వైగా రీప్లేస్ అయింది. సో ఫస్ట్ 3 పారామీటర్స్ పాస్ చేయాలి ఇందులో. సో ఫస్ట్ థింగ్ షుడ్ బి యువర్ స్ట్రింగ్ విచ్ యూ నీడ్స్ టు ట్రాన్స్లేట్, వెదర్ ఇట్ ఈస్ అ కాలమ్ నేమ్ ఆర్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ స్ట్రింగ్. మనం డిఎల్ అనేది జస్ట్ చూస్తున్నాం కాబట్టి, సో ఐ జస్ట్ took from the DL. So to test the functionality, I'm just taking the DL table. So when I execute this, this India has been converted to XYDXA. Why this IN? Okay, so you take this IN, should be replaced with EXY. That's the query which we have written. Okay, so this IN should replace with XY. So wherever you find I, X will be get replaced. Wherever you find N, Y will get replaced. So let's say I gave another NN, Indian. Okay, so if I execute this,
Wherever n comes, I said y will be getting replaced. So you can see this y has been replaced. So that's a translate. Translate, what happens is it translates, like it replaces character by character. So ఈ in అనేది హోల్ స్ట్రింగ్ గా తీసుకోదు అనమాట. I అనేది separate character, n అనేది separate character. And what is the replaceable value for that? On the right side you have to mention. So right side లో మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది మెన్షన్ చేయాలి. లెట్స్ సే నేను ఓన్లీ x అని మెన్షన్ చేశాను అనుకోండి. యూ కెన్ జస్ట్ సీ వాట్ హ్యాపెన్స్. చూడండి ఏమైంది, ఎక్కడ i ఉన్నా x గా ఫామ్ అయిపోయింది. నీకు n కి మనం ఏది స్పెసిఫై చేయలేదు. సో ఇట్ రీప్లేసెస్ విత్ నథింగ్. సో ఇట్ రీప్లేసెస్ విత్ నల్. సో నేనేం చెప్తున్నానంటే, సో INDIANN అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఇందులో కి రీప్లేసబుల్ వాల్యూ మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో రైట్ సైడ్‌లో ఓన్లీ x ఒక్కటే స్పెసిఫై చేశాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కి ఓన్లీ x స్పెసిఫై చేసాం. అంటే ఈ ఓన్లీ i ఒక్కటే స్పెసిఫై చేసినట్టు. nకి మనం ఏం స్పెసిఫై చేయలేదు. సో వేరెవర్ ఇట్ ఫైండ్స్ n, ఇట్ జస్ట్ రీప్లేస్ విత్ నథింగ్. ఓకే. సో INDI అని ఉంది కదా, i ఉన్న ప్లేస్‌లో x వచ్చింది. సో nకి మనం రీప్లేసబుల్ వాల్యూ లేదు. సో i తర్వాత n ఉంది. nకి రీప్లేసబుల్ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్ dకి వెళ్ళిపోయిందనమాట. nకి ఏ రీప్లేస్‌మెంట్ లేదు. సో ఇట్ జస్ట్ డిలీటెడ్ ఇట్. తర్వాత d వచ్చింది. d తర్వాత i వచ్చింది. i అంటే మనం ఏం చెప్పాం, x అని చెప్పాం. సో i బదులు x రీప్లేస్ చేసింది. తర్వాత a ఉంది. a అలాగే ఉంటుంది. n. సో nకి రీప్లేస్‌మెంట్ వాల్యూ లేదు. సో ఇట్ జస్ట్ డిలీటెడ్ ఇట్. దట్స్ వై ఇట్ డిస్ప్లేడ్ xd xa. Okay. So this is the output xd xa. Anyone has doubts on this translate? సార్ ఇప్పుడు IN ప్లేస్లో X స్పేస్ అని పెట్టుకుంటే అప్పుడు డిస్ప్లే అవుతుంది సార్. ఏంటి IN ప్లేస్లో X స్పేస్, ఐ మీన్ ఇక్కడ రీప్లేస్ చేయడం. X స్పేస్ IN పెట్టండి, అక్కడ X అని పెట్టారు కదా, IN ఇండికేట్ చేస్తూ అక్కడ X స్పేస్. X స్పేస్ space will get replaced. And characters also no sir, special characters also. n దగ్గర స్పేస్ రీప్లేస్ అయ్యింది. స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో మనకు రీప్లేస్ చేయొచ్చు. యూ కెన్ డూ విత్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్. సో @ పెట్టుకోండి. సో వేర్ ఎవర్ యూ ఫైండ్ n, @ విల్ గెట్ రీప్లేస్. ఓకే, ఓన్లీ INని ఓన్లీ స్పేసెస్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఏ క్యారెక్టర్స్ లేకుండా. ఇట్ ఈస్ పాసిబుల్. So I think it's giving null value as output. So if you want to replace IN as a null, అంటే డబుల్ స్పేస్ ఇవ్వండి సార్, డబుల్ స్పేస్. సో డబుల్ స్పేస్ ఇస్తే I ఉన్న చోట ఒక స్పేస్, n కి ఒక స్పేస్. See, these things you try to practice, man. So you can just you do all these experiments while practicing. Okay, so we cannot execute each and every statement and explain it. So you just take it and practice it. మీరు అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయండి. సో ఎందుకంటే లేట్ అవుతుంది ఇప్పటికే. we are very slow. So if you understand what is a translate, you can do your own experiments while practicing. Okay, so that's my suggestion. So I'll go with the replace. So translate is mainly character by character replace, మనకి translate అవుతుంది అన్నమాట. Okay, so it takes each and every character, what is the replacement value on the right side. So it takes that and try to translate it. If you are not giving anything, so it if you are giving double spaces also, it replaces with space. So you can see here. So రెండు స్పేస్లు ఇచ్చాం కాబట్టి I ఉన్న చోట స్పేస్, n ఉన్న చోట స్పేస్ రీప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే I ఉందో అక్కడ స్పేస్, ఎక్కడైతే n ఉందో అక్కడ స్పేస్ రీప్లేస్ అయిపోయింది. సో దట్స్ ద ట్రాన్స్లేట్. సో it works on character by character. It's not by string by string.
సో క్యారెక్టర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రీప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్లేట్. బట్ రీప్లేస్ అనేది ఏంటంటే కొద్దిగా ఆపోజిట్. ఓకే, సో ఇట్ ట్రై టు ట్రాన్స్లేట్, ట్రై టు రీప్లేస్ బేస్డ్ ఆన్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ బై స్ట్రింగ్ అంటే ఐఎన్ అనేది కంప్లీట్గా కనపడాలి ఎక్కడైనా. సో ఐఎన్ కామా ఎక్స్వై ఇస్తున్నామంటే ఐకి ఎక్స్, ఎన్కి వై అన్నట్టు కాదు. వేర్ ఎవర్ యూ ఫైండ్ ఐఎన్, కంప్లీట్గా ఐఎన్ అనే వర్డ్ ఉండాలి ఎక్కడైనా ఆ స్ట్రింగ్లో, అప్పుడు మాత్రమే రీప్లేస్ చేస్తుంది. సో మీకు చూడండి తేడా తెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే. ఓకే, జస్ట్ సో ఇప్పుడు ఇండియాలో ఐఎన్ ఉంది. సో ఐఎన్ అని ఎక్కడెక్కడ ఉంది? సో ఇక్కడ ఒక్కటే ఉంది ఐఎన్ అని. ఈ తర్వాత జస్ట్ ఐ ఉంది కానీ ఎన్ మాత్రం లేదు. సో వేర్ ఎవర్ you are using replace, it will always search for an entire string which you are specifying in the second parameter. ఎంటైర్ స్ట్రింగ్ ఒకేసారి ఉండాలన్నమాట. ఓకే, ఐఎన్ అనేది ఇక్కడ ఫస్ట్ ఉంది. సో దాన్ని ఎక్స్వైగా రీప్లేస్ అవుతుంది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, చూడండి ఎక్స్వై డిఐఏ, డిఐని రీప్లేస్ చేయలేదు. సో ట్రాన్స్లేట్ మాత్రం ఇట్ విల్ రీప్లేస్ విత్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఇట్ రీప్లేస్ విత్ స్ట్రింగ్ బై స్ట్రింగ్. సో ఇప్పుడు ఐఎన్ ఉంది, ఇక్కడ నేను మళ్ళీ ఇంకో ఐఎన్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఎక్స్వైడి ఎక్స్వైఏ వస్తుంది అవుట్పుట్. ఎక్స్వైడి ఎక్స్వైఏ. ఓకే, ఎక్స్వైడి ఎక్స్వైఏ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఐఎన్ కనపడింది మనకి కంప్లీట్ క్యారెక్టర్, ఇక్కడ కంప్లీట్ స్ట్రింగ్ ఐఎన్ ఉంది. సో ఇలా కంప్లీట్గా కనపడితే తప్ప అది రీప్లేస్ చేయదు. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ గివ్ ఐ కామా ఎక్స్వై, సో ఎక్కడైతే ఐ ఉందో అక్కడంతా ఎక్స్వైగా ఫామ్ చేసేస్తుంది. చూడండి ఎక్కడైతే ఐ ఉందో అక్కడంతా ఎక్స్వై ఫామ్ చేసేస్తుంది. లేదు నాకు ఐఎన్డి ఉండే చోట మొత్తం నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే @. సో ఐఎన్డి అనేది ఎక్కడుంది? ఇక్కడ స్టార్టింగ్ ఐఎన్డి ఉంది. సో @INA వస్తుంది అవుట్పుట్. ఓకే, సో ఇట్ విల్ సెర్చ్ విత్ ద ఎంటైర్ స్ట్రింగ్ అనమాట. ఈ ఐఎన్డి ఎక్కడ ఉందో అనేది సెర్చ్ చేస్తుంది. ఐఎన్డి కనపడాలి దానికి. ఎక్కడైతే ఐఎన్డి అనేది కలెక్టివ్‌గా కనపడుతుందో అప్పుడు మాత్రమే రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ నాట్ సెర్చ్ విత్ ఐ ఆర్ ఎన్ ఆర్ డి. సో ట్రాన్స్లేట్ డిఫరెంట్ అనమాట. ట్రాన్స్లేట్ ఐ ఎక్కడుందో సెర్చ్ చేసుకుంటుంది. ఐకి రీప్లేసబుల్ వాల్యూ రైట్ సైడ్ ఏం స్పెసిఫై చేసామో చూసుకుంటుంది. సపోజ్ ఎస్ ఏ ఉందనుకోండి. ఇప్పుడు ఐకి ఎస్, ఎన్‌కి ఏ. బట్ రీప్లేస్‌లో అలా కాదు. ఓకే, సో ఇట్ విల్ సెర్చ్ విత్ ఎంటైర్ స్ట్రింగ్ ఐఎన్‌డి ఎక్కడుంది? ఫస్ట్ ఐఎన్‌డి ఉంది. సో అక్కడ రీప్లేస్ అయింది. ఇప్పుడు ఐఎన్‌డిబి అని ఇచ్చామనుకోండి. ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఐఎన్‌డిబి. ఒకవేళ ఏం లేకుంటే జస్ట్ అదే అవుట్పుట్ ఇస్తుంది. చూడండి మనకి ఐఎన్‌డిబి అనే వర్డే లేదు ఈ ఇండియానాలో. ఓకే, ఇండినాలో. సో ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఐఎన్‌డిబి అండ్ ఇట్ కుడెంట్ ఫైండ్ ఇట్. సో ఇట్ డిడ్ నాట్ రీప్లేస్ వాట్ ఎవర్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ దేర్, ఇట్ జస్ట్ రీప్లేసెస్ ఇట్. సో మనకి ఏదైనా కలెక్టివ్‌గా ఆ వర్డింగ్ మొత్తం ఒకేసాట ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఐఎన్‌డిఐ ఉంది. మనకుంది కదా ఐఎన్‌డిఐ అని కలెక్టివ్‌గా. సో దిస్ ఈజ్ ఐఎన్‌డిఐ. ఐయామ్ రీప్లేసింగ్ విత్ వాల్యూ. చూడండి @NA. ఓకే, సో that's the use of replace and translate. Replace will replace the string by string. Translate will replace character by character. Okay, that's the definition. ఈ స్ట్రింగ్ మొత్తం దానికి రీప్లేస్‌కి కనపడాలి ఒకే చోట. బట్ ట్రాన్స్లేట్‌కి అలా కాదు. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఐఎన్, SA, దట్ మీన్స్ ఆల్ ఐ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఎస్. ఆల్ ఎన్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఏ. సో అదే అర్థం అన్నమాట. బట్ రీప్లేస్‌లో అలా కాదు. ఇట్ హ్యాస్ టు ఫైండ్ the entire string at a one place. Then only it will try to replace with the replaceable value which is specified on the right side. మనం ఏదైతే రైట్ సైడ్ స్పెసిఫై చేస్తామో ఆ వాల్యూతో అది రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్లేట్ అండ్ రీప్లేస్. నౌ ఐ విల్ టేక్ ఎ పాస్. ఎనీ డౌట్స్ ఆన్ రీప్లేస్ ఆర్ ట్రాన్స్లేట్? సో ఇఫ్ యూ జస్ట్ నో ద ఫంక్షనాలిటీ, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ డౌట్స్ వస్తాయి. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో that's not a problem, but you should understand the base of what is translate and what is replace. If you understand that, you can try different scenarios. Okay, no doubts on replace, right? Okay,
So if you have any doubts also, you can make a note and you can ask me at end of the class. Okay, so no problem. Next, concatenate. So this normal concatenate is normal function which we use to attach two strings, to concatenate, to combine. We can call anything. సో ఇప్పుడు చూడండి, కంప్యూటర్ని ఆపరేటర్ని నేను అటాచ్ చేయాలి. సో కంబైన్ చేయాలి. చూడండి, కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, సో దట్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ సింబల్ which we use mostly in real time. So instead of using a concatenation operator, concatenate like concat function, we will use concatenate operator. How we will use? Just put in a single quotes. Okay. Then space shift. ఈ సింబల్ని ఎలా చెప్పాలి అంటే, సో మనకి ఫ్లవర్ బ్రాకెట్ పక్కన ఒక బటన్ ఉంటుంది కదా ఒక కంప్యూటర్లో. సో దాన్ని షిఫ్ట్ పట్టుకొని మనం ప్రెస్ చేస్తే ఈ సింబల్స్ వస్తాయి అన్నమాట. దీన్ని పైప్ సింబల్స్ అంటారు. ఓకే, సో షిఫ్ట్ ది సింబల్. ఓకే, సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు కీబోర్డ్ తీసుకుంటే అర్థమైంది అనుకుంటా ఎవరికైనా, ఒకవేళ అర్థం కాకుంటే నేను చెప్తాను. Yeah, so if you take any keyboard, so this symbol is nothing but this. Yeah, so ఇప్పుడు 1 second, I will just open. ఇప్పుడు డిలీట్ ఉంది కదా ఇక్కడ. సో డిలీట్ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, సో దట్ బటన్. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ ప్రెస్ షిఫ్ట్ అండ్ దట్ బటన్, you get this thing. Okay, so this is a concatenation operator. Okay, so just you can do the concatenation any strings. So if you want to concatenate computer, then with underscore, okay, then concatenate operator. So if you just do this from real, చూడండి కంప్యూటర్ కి మధ్యలో అండర్ స్కోర్ ఇక్కడ నేను కంకాటినేట్ చేసింది కాబట్టి ఒక అండర్ స్కోర్ వచ్చింది, తర్వాత ఆపరేటర్. యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, యూ కెన్ జస్ట్ కంకాటినేట్ యూజింగ్ కంకాటినేషన్ ఆపరేటర్. ఓకే, సో వీ ఆల్వేస్ యూజ్ దిస్ ఆపరేటర్ instead of using this function, but both are used for the same purpose. You want to combine two or more strings, you have to use a concat function or concatenation operator. This we call as a concatenation operator. Okay, so these two pipe symbols. So that's the use of concatenation function. Then we have ASCII. See, basically ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ఒక అమెరికన్ స్టాండర్డ్స్ లో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క రిప్రజెంటేషన్, ఒక కైండ్ ఆఫ్ నెంబర్ రిప్రజెంటేషన్ గా మనకి ఉందన్నమాట. ఇది అమెరికన్ స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఏకి ఆస్కీ వాల్యూ ఏంటంటే 97 అన్నమాట. ఓకే, సో ఏకి ఆస్కీ వాల్యూ 97. సో @ ఇప్పుడు సపోజ్ మనకి ఆస్కీ వాల్యూ ఆఫ్ @ కావాలనుకోండి, జస్ట్ గో హియర్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి అమెరికన్ స్టాండర్డ్స్ లో ఒక నెంబర్ ఇచ్చారనమాట. సో దాన్ని కనుక్కునే దానికోసం. ఓకే, సో ఇట్ వోంట్ బి మచ్ యూస్ఫుల్, బట్ స్టిల్. సో ఫస్ట్ ఆస్కీ ఆఫ్ ఏ చూద్దాం. ఓకే, 97. సో ఆస్కీ క్యారెక్టర్ ఆఫ్ @ చూద్దాం. ఓకే, సో ఆస్కీ క్యారెక్టర్ ఆఫ్ @ చూస్తే దానికి కూడా ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు. ఓకే, 64. ఓకే, సో 64 అనే నెంబర్ ఆస్కీ వాల్యూ ఆఫ్ దిస్ @ ఓకే, సో ఇవి డెసిమల్ రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే మనకి అమెరికన్ స్టాండర్డ్స్ లో ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చి ఉంటారు. సో ఆ వాల్యూ ఏంటి కనుక్కోవడానికి కోసం అది యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత క్యార్. సో క్యార్ ఏంటంటే ఇది రివర్స్ అన్నమాట. సో మనం ఇంతకుముందు ఆస్కీ చేసాం కదా, ఇప్పుడు క్యార్ చేసాం అనుకోండి, దాని యొక్క రివర్స్ చూపిస్తుంది. అంటే
ఇప్పుడు ASCII ఆఫ్ చూపిస్తే మనకి 64 ఉంది. ఇప్పుడు క్యార్ ఆఫ్ 64 చూపిస్తే వస్తుందన్నమాట. ఓకే. సో రివర్స్ క్యారెక్టర్ ఆఫ్ 64 ఫ్రమ్ రియల్. So we have to specify what CHR. Okay, sorry. It's not cash, it's CHR. చూడండి CHR ఆఫ్ 64 ఇస్తే మనకి వచ్చింది. ఓకే. సో ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ASCII అన్నమాట. సో ASCII ఆఫ్ ఇస్తే 64 ఇస్తుంది. మనకి ASCII వాల్యూ తెలుసు. బట్ ఆ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలి అంటే క్యార్ ఆఫ్ 64 ఇస్తే ఆ వాల్యూ తెలుస్తుంది. ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ యూజ్డ్ టు టేక్ ది ANSI స్టాండర్డ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్. అన్నిటికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుంటారు ASCII స్టాండర్డ్స్‌లో. It will just give output of that number. Okay. Not much important, but still అక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. And then substring and INSTRING. Okay. So this is the one which you need to concentrate on more. Replace, translate, LTRM, RTRM, substring, INSTRING. So these are the functions which we use most of the times. Okay. So we always use these functions. Very, very important. Okay. So now we will see it. What is the use of substring? So substring అంటే ఏంటి? As a naming suggests, substring ఒక string లో ఒక సబ్ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఓకే. సో సింపుల్ టు పుట్ ఇట్ ఎ సింపుల్ వే, ఏదైనా ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో ఒక సబ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఒక పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయటం. సో కంప్యూటర్లో సిఓని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కంప్యూటర్లో టిఈఆర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలా ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ లో సబ్ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రింగ్ needs to get extracted. Okay. So that's the use of substring. So దాని డెఫినేషన్ కూడా చూస్తే ఇట్ విల్ బి యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ సబ్స్ట్రింగ్స్. ఒక స్ట్రింగ్ లో ఒక పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దానికోసం యూజ్ చేస్తారు. సో దీనిలో ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్ ని పాస్ చేయాలి. ఓకే. సో స్ట్రింగ్ ని పాస్ చేయాలి అండ్ టోటల్ 3 పారామీటర్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఫస్ట్ పారామీటర్ వచ్చి స్ట్రింగ్. ఓకే. సెకండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ as an arguments also. You need to pass 3 arguments. The first thing is you have to specify which string you want to extract. Okay. And second thing, what is the starting character of the string? అంటే నేను ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి. అండ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ వరకు డిస్ప్లే చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్క్యూట్ చేస్తాను. సెలెక్ట్ STR ఆఫ్ కంప్యూటర్ do from TR. అంటే దాని అర్థం ఏంటంటే సెకండ్ స్ట్రింగ్ నుంచి మొత్తం మనకి డిస్ప్లే చేయమన్నట్టు. ఓకే. సో ఐ వాంట్ టు డిస్ప్లే స్ట్రింగ్ ఫ్రమ్ సెకండ్ క్యారెక్టర్. సో సెకండ్ క్యారెక్టర్ ఏముంది మనకి OMPUTER ఉంది. సో 2 ఇచ్చామంటే ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి మొత్తం డిస్ప్లే చేయమన్నట్టు. అండ్ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే 2, నుంచి ఐ వాంట్ టు డిస్ప్లే till 5. ఓకే. వాట్ విల్ హ్యాపన్? ఇక్కడ చూడండి, ఈ కంప్యూటర్కి మనం నెంబర్స్ ఇద్దాం. కానీ నీట్గా అర్థమవుతుంది. జస్ట్ గివ్ నెంబర్స్. దిస్ ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. మనం ఏం చెప్పాము? కంప్యూటర్ 2, 5. దాని అర్థం ఏంటంటే స్ట్రింగ్ని ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి అంటే సెకండ్ నుంచి డిస్ప్లే చేయాలి. సెకండ్ ఏంటి? ఓ. ఓకే. సెకండ్ నుంచి 5th క్యారెక్టర్ వరకు డిస్ప్లే చేయాలి. 1, 2, 3, 4, 5. ఓకే. T వరకు. ఓకే. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్.
సో ఫస్ట్ మనకి కంప్యూటర్లో సెకండ్ క్యారెక్టర్ నుంచి డిస్ప్లే చేయాలి. సో సెకండ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ వరకు. ఓకే. ఈ క్యారెక్టర్ నుంచి 5 క్యారెక్టర్స్ వరకు డిస్ప్లే చేయాలి. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నంబరింగ్ వస్తుంది. 1, 2, 3, 4, 5 అంటే టీ వరకు. ఓకే. దిస్ టీ వరకు డిస్ప్లే చేయాలి. అంటే ఆన్సర్ వచ్చి ఓఎంపీయూటీ అయి ఉండాలి. చూడండి ఓఎంపీయూటీ. ఓకే. సో this is the use of substring. So to extract sub portion of the string, you can use substring function substr. Okay. So substr is used to extract the sub function. So I will explain again. We can pass 3 parameters, 3 arguments. So first argument should be your argument which needs to be passed as a string. Second ఎక్కడి నుంచి నేను డిస్ప్లే చేయాలి. థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఎంత వరకు నేను డిస్ప్లే చేయాలి, అంటే ఎన్ని క్యారెక్టర్స్ వరకు నేను డిస్ప్లే చేయాలన్నట్టు. ఓకే. సో కంప్యూటర్లో సెకండ్ పోర్షన్ అంటే ఏంటి, ఓ నుంచే కదా. ఓకే. యూ జస్ట్ కాపీ పేస్ట్ దట్ ఓఎంపియుటిఈఆర్. ఇందులో 5 క్యారెక్టర్స్. ఓకే. అప్పుడు ఓకి మళ్ళీ 1 వస్తుంది. 1, 2, 3, 4, 5. ఓకే. సో అలా మనకి ఓఎంపియుటి వస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగే 1, 2, 3, 4, 5 ఇచ్చేసారు కదా. సో మీ క్వశ్చన్ నాకు అర్థమవుతుంది. ప్రతి బ్యాచ్‌లో వచ్చే క్వశ్చన్ ఇదే. సో ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చేసారు. 2 నుంచి 5 వరకు అంటే ఇదే కదా. 2 నుంచి 5 వరకు ఓఎంపియు. నో, ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. ఓకే. సో వెన్ యూ ఆర్ గివింగ్ ఫ్రమ్ సెకండ్ స్ట్రింగ్ ఏంటి ఇప్పుడు ఓ. సో ఓ నుంచి మళ్ళీ నంబరింగ్ ఇచ్చుకుంటుంది. 5 క్యారెక్టర్స్ వరకు అన్నట్టు. ఓకే. సో 1, 2, 3, 4, 5. సో ఓఎంపియుటి. సో ఈ క్యారెక్టర్స్ డిస్ప్లే అంటే కంప్యూటర్లో సెకండ్ క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ 5 క్యారెక్టర్స్ నాకు డిస్ప్లే చేయాలి అని అర్థం అన్నమాట. ఓకే. సో దట్స్ ద. ఒకవేళ థర్డ్ ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేయలేదనుకోండి, సో ఫ్రమ్ సెకండ్ ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీథింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్, నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ నాట్ పాసింగ్ అ థర్డ్ ఆర్గ్యుమెంట్, ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ద సెకండ్ పారామీటర్. సో సెకండ్ పారామీటర్లో నేను సపోజ్ 1 అని ఇచ్చాను. ఓకే. సో 1 అని ఇస్తే ఏమవుతుంది అవుట్‌పుట్, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి మొత్తం. సో ఫస్ట్ క్యారెక్టర్ నుంచి మొత్తం అంటే కంప్యూటర్. సో సి అనేది ఫస్ట్ క్యారెక్టర్ నుంచి మొత్తం అంటే కంప్యూటర్. ఓకే. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ పాస్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్, ఇట్ విల్ నాట్ కట్ ది స్ట్రింగ్. సో ఫస్ట్ క్యారెక్టర్ నుంచి 3 క్యారెక్టర్స్ ప్రింట్ చేయమని, అంటే COM వస్తుంది. ఫస్ట్ నుంచి 3 వరకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయండి. ఓకే. దట్స్ ద యూజ్ ఆఫ్ సబ్స్ట్రింగ్. సో సబ్స్ట్రింగ్లో 3 పారామీటర్స్ పాస్ చేస్తాము. సో ఫస్ట్ పారామీటర్ ఇస్ యువర్ స్ట్రింగ్. సెకండ్ పారామీటర్ ఇస్ నెంబర్ ఆఫ్ ఫ్రమ్ విచ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్రింట్. ఓకే. ఫ్రమ్ విచ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్రింట్. ఫస్ట్ క్యారెక్టరా, సెకండ్ క్యారెక్టర్ నుంచా, థర్డ్ క్యారెక్టర్ నుంచా. సో వాట్ ఎవర్ విచ్ క్యారెక్టర్ యూ వాంట్ టు ప్రింట్. థర్డ్ది ఆ సెకండ్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ నేను ప్రింట్ చేయాలి. హౌ మెనీ క్యారెక్టర్స్ ఐ నీడ్ టు ప్రింట్ ఫ్రమ్ దట్ పొజిషన్. ఓకే. సో కంప్యూటర్ అనేది స్ట్రింగ్. నెక్స్ట్ 1 అనేది ఏ పొజిషన్ నుంచి నేను నా స్ట్రింగ్‌ని డిస్ప్లే చేయాలి అని. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ వరకు నేను డిస్ప్లే చేయాలనేది థర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో దట్స్ ద యూజ్ ఆఫ్ సబ్స్ట్రింగ్. సో నౌ ఐ విల్ టేక్ ఎ పాజ్. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ సబ్స్ట్రింగ్, ప్లీజ్ లెట్ మీ నో గైస్. మీకు ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ వుడ్ లైక్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ సబ్స్ట్రింగ్ అండ్ ఇన్స్ట్రింగ్ because this is very very important functions. So if you have any, please ask. అన్న, ఈ సబ్స్ట్రింగ్ అనేది ఇప్పుడు రియల్ టైం కేసెస్లో ఎలా యూజ్ చేస్తారన్న? సబ్స్ట్రింగ్ రియల్ టైం కేసులో ఎలా యూజ్ చేస్తారు అనేది మీరు మర్చిపోండి. మీకు సబ్స్ట్రింగ్ అనేది అర్థమైందా ఫస్ట్? అర్థమైంది. ఓకే. సో రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ లెట్స్ సే నాకు ఒక ఫైల్ నేమ్ ఉంది. ఓకే. సో ఫైల్ నేమ్ వచ్చి సమ్ కంట్రీ అండర్‌స్కోర్ ఫైల్ యొక్క ఐడి. ఫైల్ ఐడి ఏంటి 2010 అని ఒక ఐడి ఉంది. ఓకే. అండర్‌స్కోర్ టుడేస్ డేట్ ఉందనుకోండి. సపోజ్ 2022 0307 ఇస్ మై డేట్. .txt అని ఒక ఫైల్ ఉంది. ఓకే. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏందంటే, ఈ ఫైల్ ఒక ఐడి ఉంది కదా, 2010 అనేది ఒక ఐడి. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే,
సో నేను ఒక ఫైల్ నేమ్ పంపిస్తాను. ఆ ఫైల్ నేమ్‌లోనే ఐడీ ఉంటుంది. మీరే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి అని అంటది. ఓకే. సో ఐయామ్ సెండింగ్ అ ఫైల్ నేమ్ అలాంగ్ విత్ సమ్ కాలమ్. సపోజ్ ఇది ఫైల్ నేమ్ అనే ఒక ఫీల్డ్ అనుకోండి. ఫైల్ నేమ్ అనే ఫీల్డ్ మనకు ఒక టేబుల్‌లో నుంచి వస్తుంది. ఓకే. ఆ ఫైల్ నేమ్‌లో ఇలాంటి వాల్యూస్ ఉంటాయి. సపోజ్ ఇది ఒకటి, తర్వాత రెండోది. సో ఫైల్ ఐడీ వచ్చేసి 2012 అనేది ఫైల్ ఐడీ అండ్ ఫైల్ డేట్ వచ్చి ఈరోజు టైమ్ స్టాంప్ .txt. ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ పార్ట్. దిస్ 2010, 2012. So in that case, you have to use substring and you need to extract. Let's say you put this string. మనం ఈ స్ట్రింగ్ నే ఇక్కడ పెడదాం ఒకసారి. Okay, instead of computer, I put this. Okay, I want to extract from 2012. So అండర్స్కోర్ తర్వాత ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ అండర్స్కోర్ తర్వాత ముందు క్యారెక్టర్. దీన్ని మీరు ఎంచండి. ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 9th క్యారెక్టర్ నుంచి నేను ప్రింట్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ 9th క్యారెక్టర్. 9th క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి? 4 క్యారెక్టర్స్ కదా. 2012 అంటే కాబట్టి ఐ వాంట్ టు పుట్ 4. సో 2012 వచ్చింది కదా. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. బట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది 9th క్యారెక్టర్‌లో ఉంది, బాగుంది. నాకు ఇలా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? లెట్స్ సే కంట్రీ 1, 2, 3 ఆర్ ఎల్స్ కంట్రీస్ అని ఉంది. లేదంటే ఇంకా వాటెవర్ ఏబీసీ వాటెవర్ ద క్యారెక్టర్ ఇలా ఉంది. అప్పుడు 9, 4 అనేది ఫిక్స్డ్ కాదు కదా. ఇన్‌స్టెడ్ ఆఫ్ 2012 నౌ AB_2 వస్తుంది. నాట్ పాసిబుల్. టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ మనకి ఇన్‌స్ట్రింగ్ అనే ఫంక్షన్ నెక్స్ట్ చెప్పుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ చెప్పుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ అండర్‌స్కోర్ ఎక్కడుంది అనేది ఫైండ్ ఔట్ చేసి ఈ అండర్‌స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయమని చెప్తాం గానీ డైరెక్ట్‌గా ఇలా 9, 4 అని ఇచ్చామంటే ఒక ఫైల్‌కి ఇట్ ఈస్ ఫైన్. వాట్ ఇఫ్ ఫైల్ నేమ్ ఈస్ డిఫరెంట్? సపోజ్ ఫైల్ నేమ్ ఇలా ఉందనుకోండి, ఇది వర్తిస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. వాట్ ఇఫ్ మై ఫైల్ నేమ్ ఈస్ చేంజింగ్? సో దట్ వోంట్ బి గివింగ్ అ గుడ్ రిజల్ట్స్. సో మీ ఫైల్ నేమ్ చేంజ్ అవుతే ఈ 9th పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవాలి ప్రతిసారి. సో దట్ ఈస్ నాట్ ద కోడింగ్ స్టాండర్డ్. సో టు ఓవర్‌కమ్ దిస్ ఇష్యూ మనకి ఇన్‌స్ట్రింగ్ వస్తుంది. ఫస్ట్ సబ్‌స్ట్రింగ్ ఏంటనేది అర్థం అవుతే చాలు. సబ్‌స్ట్రింగ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ సబ్ పోర్షన్ ఆఫ్ ఎనీ స్ట్రింగ్. ఓకే. సో అది ఏదైనా అవ్వచ్చు. అందులో 3 పారామీటర్స్ పాస్ చేయాలి. వి కాల్ ఇట్ 3 ఆర్గ్యుమెంట్స్ ఆల్సో. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ కంటైన్ ద స్ట్రింగ్ విచ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఆర్ ఎల్స్ ద ఫీల్డ్ నేమ్, the column name which contains the strings. Second argument is from which position you want to display, you want to print. ఏ పొజిషన్ నుంచి నువ్వు నీ స్ట్రింగ్‌లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నావు? నేను 9th పొజిషన్ నుంచి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ 4. 9th పొజిషన్ నుంచి డిస్ప్లే చేయాలనుకున్నావు కరెక్టే. 9th పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇఫ్ ఐ యామ్ టేకింగ్ ఆఫ్ దిస్ ఆర్గ్యుమెంట్ అంటే నేను ఇవ్వకుంటే 2తో అంటే ఈ 2 నుంచి మొత్తం డిస్ప్లే చేస్తుందన్నమాట. ఎప్పుడైనా థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇయ్యకుంటే ఆ పొజిషన్ నుంచి మొత్తం డిస్ప్లే చేస్తుంది లాస్ట్ వరకు. ఓకే, దట్స్ ద యూజ్ ఆఫ్ థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇఫ్ యూ వాంట్ టు రెస్ట్రిక్ట్ దట్ యూ కెన్ రెస్ట్రిక్ట్ ఫ్రమ్ 9th పొజిషన్ ఐ వాంట్ టు డిస్ప్లే 4 క్యారెక్టర్స్. అది సబ్‌స్ట్రింగ్. ఓకే, ఆల్ క్లియర్ ఆన్ సబ్‌స్ట్రింగ్? ఎవ్రీవన్ హాస్ ఎనీ డౌట్స్? ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ ఆన్ సబ్‌స్ట్రింగ్? మనకు లైన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు క్యారెక్టర్స్ కౌంట్ చేయడం అనేది కష్టం కదా. దాన్ని అట్లాంటి సిచ్యువేషన్ ఎలా చేస్తాం? లైన్స్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే ప్రింట్ చేయడం కష్టం అని మీరెలా చెప్తున్నారు? సో అది ఐ కంప్యూటర్ మీన్ కౌంట్ చేసుకోవాలి కదా సార్ మనం మళ్ళీ ఎవ్రీ టైం. మనం కౌంట్ చేయమండి. మనం రాసే కోడే కౌంట్ చేసుకునేలాగా మనం చేస్తాం. సో ఇప్పుడు ఈ 9ని మనం ఎప్పుడు హార్డ్ కోడ్ చేయము. ఓకే. సో ఇన్‌స్ట్రింగ్ వచ్చినప్పుడు మీకు అర్థం యాహ్! మీ క్వెషన్ కరెక్టే. సో యువర్ క్వెషన్ ఈస్ రైట్. వి డోంట్ కౌంట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండి. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కౌంట్ చేసాం. బట్ మనం కౌంట్ చేయమన్నమాట. ఓకే. సో అది ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ ద్వారా మనం వస్తుంది మనకి. మీ డౌట్ ఒక 10 మినిట్స్‌లో క్లియర్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ చూద్దాం. సో బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ వన్ టేబుల్. ఓకే. సో క్రియేట్ టేబుల్ అనేది ఫైల్ నేమ్ ఆర్ ఎల్స్ క్రియేట్
Table country underscore data. ఏముంటుంది అంటే ఇందులో ఫైల్ నేమ్ ఒకటి ఉంటుంది, varchar2 of 100, email address, email varchar2 of some 100. Okay. So now I will go here and refresh the tables. Guys, ఇంకొక half an hour spend చేయొచ్చు కదా, so everybody is fine with it, right? So I would like to complete INSTRING. ఇది ఒకేసారి కంప్లీట్ చేస్తే అర్థం అవుతుంది. No problem. No problem. Okay. Then I'll go country data and I will insert some data inside it. So file name వచ్చి తీసుకున్నాం ఆల్రెడీ మనం, country.txt. Okay. File name వచ్చి ఇది. Email address some abc@gmail.com. Okay. Second, సో ఇప్పుడు కంట్రీ లేదు, కంట్రీస్ ఆఫ్ అని ఉంది. ఓకే, కంట్రీస్ ఆఫ్ యుఎస్ఏ ఆర్ ఎల్స్ యూరప్, countries of EU 2012. So this ID is instead of 2012, I am giving some 1006 file ID, and this is fine. Timestamp is fine. You can just click on OK. And here I will insert some bills to at yahoo.com. Okay, yahoo.com. And I would like to take another. This is just CO. Instead of 2012, this is 4106. The file ID is 4106, and this is the timestamp. You want some Gmail. Okay. So this is my data. So this is very interesting topic. I will take country data. Select star from country data. Okay. So ఇది డేటా ఉంది, నాకు అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవ్వాలంటే, ఓకే, లెట్ మీ టేక్ అన్ ఎక్సెల్ షీట్. సో ఇన్స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ కాంబినేషన్ టాపిక్ చాలా బాగుంటుంది. సో యూ జస్ట్ ట్రై టు లిసన్. సో మై అవుట్పుట్ షుడ్ బి file ID. Okay, file ID. Then second field will be employee name. Okay, third field should be employee like email domain. Okay, email domain is my third field. And okay, this is enough. సో నా అవుట్పుట్ ఇలా రావాలి. ఫైల్ ఐడిలో ఏముండాలంటే ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా, సో 2012 అనేది ఇక్కడ ఉండాలి ఫస్ట్ రికార్డ్కి. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఏంటంటే ఇప్పుడు @ ముందర ఉంది కదా, అది ఎంప్లాయీ నేమ్ అండి. ఓకే, సో వాట్ ఎవర్ ద ఈమెయిల్ మనం రెఫరెన్స్గా తీసుకొని వాట్ ఎవర్ @ ముందర ఏదైతే ఉందో అది ఎంప్లాయీ నేమ్. ఓకే, ఏబిసి. ఈమెయిల్ డొమైన్ ఏంటంటే @ తర్వాత ఉన్నది డాట్కి ముందర ఉన్నది జీమెయిల్. సో జీమెయిల్ మన డొమైన్ నేమ్ అనమాట, అంటే మీరు జీమెయిల్ అకౌంట్ అన్నట్టు. అలాగే సెకండ్ రికార్డ్. ఓకే, సెకండ్ రికార్డ్ ఏంటి, మనం చెప్పాం కదా, _ తర్వాత ఉండేది
సెకండ్ అండర్ స్కోర్ ముందర ఉండేది ఇది 1006 ఇస్ అ ఫైల్ ఐడి 1006. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఏంటి, @ ముందర ఉండేది ఎంప్లాయీ నేమ్. ఇక్కడ ఏంటి, బిల్ స్టూ. సో బిల్ స్టూ. తర్వాత ఈమెయిల్ డొమైన్ ఏంటి వీడికి, యాహూ. వీడి డొమైన్ ఏంటి, యాహూ. ఇంతకుముందు జీమెయిల్, వీడిది యాహూ. ఓకే, యాహూ. సో థర్డ్ రికార్డ్ వస్తుంది. ఇందులో నాకు ఫైల్ ఐడి ఏంటి, 4106 ఇస్ మై ఫైల్ ఐడి. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఏంటి, స్టడీ1. సో ఈమెయిల్ డొమైన్ ఏంటి, సో వాట్ ఇస్ ద ఈమెయిల్ డొమైన్, జీమెయిల్. ఓకే, ఇది నా అవుట్పుట్ రావాలి. సో ఈ డేటా ఎవరికైనా అర్థం కాలేదా, అంటే మన అవుట్పుట్ ఎలా మనం తీసుకోవాలనేది అర్థమవుతే నేను చెప్పేది ఇన్స్ట్రింగ్ అర్థమవుతుంది. ఓకే, సో ఫైల్ ఐడిలో మొత్తం మనకి ఈ అండర్ స్కోర్ ముందర ఉండేది, ఫస్ట్ అండర్ స్కోర్ తర్వాత ఉండేది ఫైల్ ఐడి అనమాట. ఓకే, దట్ ఐడి ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. సో అండ్ ఈమెయిల్ ఏంటంటే @ ముందర ఉండే పార్ట్ అంతా నా ఎంప్లాయీ నేమ్. ఓకే, అండ్ వాట్ ఇస్ ద ఈమెయిల్ డొమైన్, సో వాట్ ఎవర్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ దేర్ ఆఫ్ @ and below dot is my email domain. So I want to display this as output. Okay, this is very interesting and complicated. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ I want to explain about INSTRING. Okay, INSTRING ఏందనేది చూద్దాం. Before we go into this, I will try to explain the INSTRING. Okay, INSTRING ఏంటంటే it will try to search a character. Okay, సపోజ్ ఇప్పుడు కంప్యూటర్లో సి అనేది ఎక్కడుంది అని సెర్చ్ చేయాలి. ఓకే, సో ఇట్ విల్ ట్రై టు సెర్చ్ త్రూ ద స్ట్రింగ్ అండ్ ఇట్ విల్ గివ్ ద నెంబర్. అంటే ఆ కంప్యూటర్లో సి అనేది ఏ పొజిషన్లో ఉంది అని ఆ నెంబర్ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఇన్స్ట్రింగ్ అంటే దాని అర్థం అది. సబ్స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఇన్స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ యూస్ టు సెర్చ్ త్రూ ఎ స్ట్రింగ్. ఏదైనా ఒక స్ట్రింగ్ని సెర్చ్ చేసి ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం ఆ క్యారెక్టర్ ఎన్నో పొజిషన్లో ఉంది అని అవుట్పుట్ ఇస్తుంది అనమాట మనకి. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రింగ్. సో ఇన్స్ట్రింగ్లో మనకి 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ జస్ట్ సీ దిస్. ఐ విల్ కాపీ పేస్ట్ దిస్ ఆర్గ్యుమెంట్స్. సో ఇన్స్ట్రింగ్ అనేది మనకి స్ట్రింగ్ ఇవ్వదండి, జస్ట్ మనకి ఏ పొజిషన్లో ఉంది అనేది ఇస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు కంట్రీ ఉంది, కంట్రీలో సి ఏ పొజిషన్లో ఉంది, 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ పొజిషన్లో సి ఉంది, సెకండ్ పొజిషన్లో ఓ ఉంది, థర్డ్ పొజిషన్లో యూ ఉంది. ఓకే, ద ఇన్ కంట్రీ ద యూ పొజిషన్ ఇస్ 3. ఇట్లా పొజిషన్ నెంబర్ ఇస్తుంది అంతే తప్ప స్ట్రింగ్ అవుట్పుట్గా ఇవ్వదు. ఓకే, ఇట్ విల్ జస్ట్ ట్రై టు సర్చ్ అండ్ గివ్ అస్ ది ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకే, ఎగ్జాక్ట్ పొజిషన్. దానికి ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి మన స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నువ్వు ఆ స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నావు, అంటే ఏనా బీనా లేకుంటే సీనా యూనా, వాట్ క్యారెక్టర్, వెదర్ ఇట్ ఈస్ స్పెషల్ క్యారెక్టర్ ఆల్సో, అండర్స్కోర్ డాట్ @ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ క్యారెక్టర్ యూ వుడ్ లైక్ టు సెర్చ్. మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది సెకండ్గా మనం పాస్ చేయాలి. థర్డ్ వచ్చి సరే ఈ క్యారెక్టర్ సెర్చ్ చేయమని ఇచ్చాం, అంటే స్ట్రింగ్లో ఫస్ట్ పొజిషన్ నుంచి నీ క్యారెక్టర్ సెర్చ్ చేయాలా, మధ్యలో నుంచి చేయాలా, వాట్ ఫ్రమ్ విచ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు సెర్చ్ ద స్ట్రింగ్ అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్. ఫోర్త్ వచ్చి ఇప్పుడు ఇండియాలో 2 ఐస్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఐ కోసం సెర్చ్ చేయమని చెప్తున్నాను, కానీ దానికి 2 ఐలు దొరికాయి. అంటే ఫస్ట్ అకరెన్స్ దొరికిన ఐ కౌంట్ ఇవ్వాలా, సెకండ్ సారి దొరికిన ఐ కౌంట్ ఇవ్వాలా, ఏ పొజిషన్ ఇవ్వాలి అని దానికి చెప్పాలన్నమాట. దట్ ఈస్ ద అకరెన్స్ ఆఫ్ లాస్ట్ ఆర్గ్యుమెంట్. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇండియాలో ఐ ఎన్నో పొజిషన్లో ఉంది అనేది రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు ఐ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఐ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ 3 4 5 6. ఐ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, తర్వాత
4th పొజిషన్లో కూడా ఐ ఉంది. సో దిస్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్ 4th పొజిషన్. సో దిస్ వన్ ఈ ఐ. సో ఈ ఐ ఎన్నో పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉంది. మనం ఇన్స్ట్రింగ్కి చెప్పాలన్నమాట. సెర్చ్ చేయమన్నాం బాగానే ఉంది. బట్ సెర్చ్ చేయమన్నాం బాగానే ఉంది. ఎన్నో పొజిషన్ నుంచి సెర్చ్ చేయమన్నాం కూడా చెప్పాము బాగానే ఉంది. అక్కరెన్స్ ఇప్పుడు ఐలు చాలా ఉన్నాయి. ఫస్ట్ దొరికిన ఐ ఇవ్వాలా? సెకండ్ దొరికిన ఐ ఇవ్వాలా? లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఐ ఇవ్వాలా? వాట్ అక్కరెన్స్ ఐ నీడ్ టు గివ్? సో దట్ వీ నీడ్ టు స్పెసిఫై. ఇప్పుడు ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇన్స్ట్రింగ్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ద క్వైరీ ఈస్ ఐ వాంట్ టు సెర్చ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ వాంట్ టు సెర్చ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనే ఒక పదంలో నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. దేన్ని? ఐ వాంట్ టు సెర్చ్ ఓ. సో ఓని సెర్చ్ చేయాలనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అనే ఒక స్ట్రింగ్లో, ఒక పదంలో, ఒక వర్డ్. ఓకే, సో ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి నేను? 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయమన్నాడు. అంటే INFO. సో ఓ నుంచి నేను సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు ఓ అనేది ఎక్కడుందో చెప్పాలి నాకు. లాస్ట్ది ఏం చెప్పాను? అక్కరెన్స్. ఇక్కడ ఓలు ఎన్ని ఉన్నాయి? 1, 2. సో 2 ఓస్ వీ హ్యావ్. సో విచ్ ఓ ఐ నీడ్ టు డిస్ప్లే? ఐఎమ్ సేయింగ్ మీరు ఎప్పుడైతే సెర్చ్ చేశారో ఫస్ట్ ఏదైతే దొరికిందో అది డిస్ప్లే చేయండి. ఆ నెంబర్ ఏ పొజిషన్లో ఉందో డిస్ప్లే చేయండి అని చెప్పినట్టు. సో జస్ట్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, అవుట్పుట్ ఎప్పుడైనా ఒక పొజిషన్ వస్తుంది. 1, 2, 3, 4 అట్లా ఒక పొజిషన్ ఇస్తుంది. ఇన్స్ట్రింగ్ ఆల్వేస్ గివ్ యూ ద పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విచ్ యు ఆర్ సర్చింగ్ ఫర్. ఓకే, substring always give the string as output, but instring always give a number as output. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్లో ఓ కోసం సెర్చ్ చేయాలంటున్నారు. 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. I will write a numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, సో ఇన్ఫర్మేషన్లో సెర్చ్ చేయాలనుకుంటున్నాను. దేనికోసం? ఓ కోసం సెర్చ్ చేయాలి. యాక్చువల్గా అయితే ఓ ఎక్కడుంది? 1, 2, 3, 4. 4th పొజిషన్లో ఓ ఉంది. ఇది నేను చెప్పేది. ఓకే, 4th పొజిషన్లో ఓ ఉంది. వాడు ఏమంటున్నాడంటే 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయి. 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయి. ఓకే, సో దిస్ ఈజ్ 4th పొజిషన్. నేను అక్కడికి కట్ చేసేసాను. నేను 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. 4th పొజిషన్లో సెర్చ్ చేయాలనుకుంటున్నప్పుడు సో ఈ 1, 2, 3, 4లు మారవు. ఓకే, సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ ఇలానే ఉంటుంది. పొజిషన్స్ ఫిక్స్డ్. సో ఓ కోసం నేను సెర్చ్ చేయాలి. 4th పొజిషన్ నుంచి సెర్చ్ చేయాలి. ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే దొరికిందో అక్కడ నాకు ఇవ్వాలి. సో 4th పొజిషన్లో ఏముంది? ఓ. 4th పొజిషన్లో ఓ ఉంది. ఓ నుంచి మనం సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తున్నప్పుడు ఫోర్తే ఓ కదా. సో దట్ నెంబర్ విల్ డిస్ప్లే యాజ్ అవుట్పుట్. 4 అనేది ఇచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రింగ్. సపోజ్ నేను సెకండ్ అక్కరెన్స్ కావాలి నాకు. మీరు 4th నుంచి సెర్చ్ చేయండి. నాకు సెకండ్ అక్కరెన్స్ అంటే రెండోసారి దొరికిన ఓ గురించి నంబర్ కావాలి. రెండోసారి ఎక్కడ దొరికింది ఓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10th పొజిషన్లో ఓ ఉంది. సో మై ఎక్స్పెక్టేషన్ ఈస్ టు డిస్ప్లే 10. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్ యాజ్ 10. సో మనకి ఇక్కడ ఫస్ట్ పొజిషన్ నుంచి సెర్చ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఫస్ట్ పొజిషన్ నుంచి సెర్చ్ చేద్దాం. ఎలా అయినా 10 వస్తుంది. ఎలా అయినా 10 వస్తుంది. ఫస్ట్ పొజిషన్ నుంచి సెర్చ్ చేసినా ఓ 10th పొజిషన్లోనే ఉంటుంది. మీరు ఎన్నో పొజిషన్ నుంచి సెర్చ్ చేసినా ఓ పొజిషన్ మాత్రం మారదు. ఓకే, సో సెకండ్ పొజిషన్ కాకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో నేను ఐ కోసం సెర్చ్ చేస్తాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఓ ఐ విల్ సెర్చ్ ఫర్ ఐ ఫస్ట్ నుంచి సెర్చ్ చేయి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి సెర్చ్ చేయి. ఐ వాంట్ టు హ్యావ్ ది ఫస్ట్ అక్కరెన్స్. ఏదైతే ఫస్ట్ అక్కర్ అయిందో దాని యొక్క అవుట్పుట్ నెంబర్. చూడండి 1 ఇచ్చింది. ఎందుకు? ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఎక్కడ రిపీట్ అయింది? 1 ఫస్ట్ క్యారెక్టర్ నుంచి రిపీట్ అయింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్లోనే దొరికేసింది సెర్చ్ చేసినప్పుడు. ఇప్పుడు ఐ కోసం సెర్చ్ చేయండి. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి సెర్చ్ చేయండి.
సెకండ్ అకరెన్స్ ఆఫ్ ఐ ఇవ్వండి. అంటే సెకండ్ దొరికిన ఐ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సెకండ్ ఐ ఎక్కడుంది? 1 2 3 4 5 6 7 8 8th పొజిషన్లో ఐ ఉంది. సారీ 9th పొజిషన్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 9. సో 9th పొజిషన్లో ఐ ఉంది కాబట్టి 9 ఇచ్చింది. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రింగ్. ఇన్స్ట్రింగ్ ఆల్వేస్ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ యాజ్ ఎ నెంబర్. ఏ పొజిషన్లో ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఉంది అనేది ఒక నెంబర్ ఇస్తుంది ఇన్స్ట్రింగ్. ఓకే, ఐ విల్ టేక్ ఎ పాస్ హియర్. ఎవరికైనా ఇన్స్ట్రింగ్లో డౌట్స్ ఉన్నాయా? సో 4 పారామీటర్స్ 4 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసే దాంట్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఎవరికైనా అర్థం కాలేదా? ఓకే, యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్. సో అందరికి అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్ ఆన్ ఇన్స్ట్రింగ్ వై వీఆర్ యూజింగ్? సందీప్, మిథున్, శ్రావ్య గారు అందరికీ అర్థమైందా? అర్థమైందండి. సూపర్. నౌ వి విల్ గో విత్ ద రిక్వైర్మెంట్. చూడండి, రిక్వైర్మెంట్ ఏంటి? నా అవుట్పుట్ ఇది రావాలి, ఫీల్డ్ ఐడి ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఈ నేమ్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఈమెయిల్ డొమైన్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఐ హ్యావ్ ఎ టేబుల్ నౌ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ కంట్రీ డేటా. ఓకే, కంట్రీ డేటా బాగానే ఉంది. సో ఫస్ట్ ఇది చూద్దాం, ఫైల్ ఐడిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫైల్ ఐడి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో సందీప్ గారు అడిగినట్టు డౌట్, మనకి చిన్న స్ట్రింగ్ అనుకోండి, మనం కౌంట్ చేసుకొని మనం పొజిషన్స్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. అంటే సెలెక్ట్ substring of what is a string? File name. Okay, file name కామా ఇదే కదా ఫైల్ నేమ్, కాలం నేమ్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. ఆ కాలంలో ఏదైతే ఉన్నాయో అది రికార్డ్ బై రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైల్ నేమ్ కామా ఫస్ట్ ఈ కంట్రీ అండర్స్కోర్ 2012 అండర్స్కోర్ ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్పాను? 2012 అనేది డిస్ప్లే కావాలన్నాను. ఓకే, ఇది 1 2 3 4 5 6 7 8 9 అంటే సబ్స్ట్రింగ్ నుంచి నాకు ఐ వాంట్ టు డిస్ప్లే 8th క్యారెక్టర్. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే 8th క్యారెక్టర్. 8th క్యారెక్టర్ నుంచి ఒకటే డిస్ప్లే చేయాలి, ఫ్రమ్ ఏం టేబుల్? కంట్రీ డేటా టేబుల్. సారీ, ఎయిత్ 1 2 ఓకే 9th క్యారెక్టర్ అది, నాట్ 8th. సో 2 డిస్ప్లే అయింది. 2012 డిస్ప్లే కావాలంటే 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఫైల్కి ఓకే, దట్ ఈస్ ఫైన్. సెకండ్ ఫైల్కి ఫైల్ ఐడి రాకుండా మనకి ఏంటి చూద్దాం, మన అవుట్పుట్ ఎలా రావాలి? సెకండ్ రికార్డ్కి 1006 రావాలి. మనకి సెకండ్ రికార్డ్ ఏంటి వచ్చింది? OFEE వచ్చింది. థర్డ్ రికార్డు 2022 వచ్చింది. సో థర్డ్ రికార్డ్ ఏంటి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. 4106 రావాలి. 2022 ఎలా వచ్చింది? సో దిస్ ఈజ్ రాంగ్. అంటే మనం హార్డ్ కోడింగ్ అంటాం దీన్ని. మనం ఏదైనా ఎంచుకొని ఆ ఎంచుకున్న నెంబర్స్ ఇక్కడ పెట్టేదాన్ని హార్డ్ కోడెడ్ వాల్యూస్ అంటాం. అంటే అది డైనమిక్గా చేంజ్ అవ్వకుండా మనం ఫిక్స్ చేస్తున్నాం 9th క్యారెక్టర్ నుంచి 4th క్యారెక్టర్ వరకు. దీన్ని హార్డ్ కోడింగ్ వాల్యూస్ అంటాం. ఓకే, మన లాంగ్వేజ్లో. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ హార్డ్ కోడింగ్, ఇట్ మే వర్క్ ఓన్లీ ఆన్ 1 రికార్డ్ ఆర్ 2 రికార్డ్స్. బట్ యూ హ్యావ్ టు రైట్ ఎ కోడ్ సచ్ ఎ వే ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ద రికార్డ్స్. మనం రాసే కోడ్ ఒక రికార్డ్కి అప్లికబుల్ అయ్యేలాగా రాయకూడదు అనమాట. అంటే అన్ని రికార్డ్స్కి అప్లికబుల్ అయ్యి అన్ని రికార్డ్స్ అవుట్పుట్ మనకి ఎక్స్పెక్టెడ్గా వచ్చేలాగా మనం ఫంక్షన్స్ యూజ్ చేసి మనం రాయాలి. ఇప్పుడు ఎలా రాస్తాం? మెయిన్ ఇష్యూ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 9th క్యారెక్టర్లో 2 స్టార్ట్ అయింది మనకు కావాల్సిన ఫైల్ ఐడి. ఇక్కడ సెకండ్ రికార్డ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ థర్డ్ రికార్డ్ ఏంటి 1 2 3 4th క్యారెక్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఇలా 9,4 రాస్తే ఒక్క రికార్డ్కే వర్తిస్తుంది, అది మిగతా 2 రికార్డ్స్కి వర్తించట్లేదు. సో వాట్ ఈస్ అవర్ అప్రోచ్? ఓకే, ఇప్పుడు ఈ 2012ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. తర్వాత ఇందులో ఉన్న 106ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చూద్దాం. ఇందులో కామన్ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది చూడండి మీకు. ఇందులో కామన్ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది. ఏం ప్యాటర్న్? అండర్ స్కోర్, ఫస్ట్ ఏదైతే అండర్ స్కోర్ ఉందో దాని తర్వాత ఉండేది సెకండ్ అండర్ స్కోర్కి ముందర ఉండేది. ఓకే, ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి. ప్రతిసారి అండర్ స్కోర్ తర్వాత ఫస్ట్ అండర్ స్కోర్ తర్వాత ఉన్న వాల్యూ డిస్ప్లే చేయాలి సెకండ్ అండర్ స్కోర్కు ముందు ఉండే వరకు. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ అండర్ స్కోర్ తర్వాత ఏదైతే వాల్యూ ఉందో అది సెకండ్ అండర్ స్కోర్ ముందు వరకు డిస్ప్లే చేయాలి. ఇక్కడ అంతే, ఫస్ట్ అండర్ స్కోర్ తర్వాత వాట్ ఎవర్ ద వాల్యూ కమ్స్ ఇన్ బిఫోర్ ద సెకండ్ అండర్ స్కోర్. దిస్ ఈస్ అ ప్యాటర్న్. ఫస్ట్ వీ ఫౌండ్ అవుట్ ద ప్యాటర్న్. సో ప్యాటర్న్ కనుక్కున్నాం. ప్యాటర్న్ కనుక్కున్న తర్వాత మనం ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్స్ యూజ్ చేసి మనం రాయాలి. సరే, ఇప్పుడు ఈ డేటాకి మనం ఎలా రాస్తాం? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14th క్యారెక్టర్. అంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఫ్రమ్ 14th క్యారెక్టర్. ఇప్పుడు సెకండ్ రికార్డ్ 1006కి అప్లికబుల్ అయింది, మిగతా 2 తప్పొచ్చాయి. ఓకే, సో వీ షుడ్ నాట్ హార్డ్ కోడ్ దీస్ 2 వాల్యూస్. ఇన్స్టెడ్ we will try to find where is this particular underscore. ఆ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ పొజిషన్ ప్లస్ 1th అంటే ఇది, ఆ పొజిషన్ ప్లస్ 1th పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. సో ఈ పర్టికులర్ నెంబర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్కి ఏమో 9, సెకండ్ రికార్డ్కి 14, థర్డ్ రికార్డ్కి 4. అంతే కదా. 1 2 3 4th రికార్డ్ నుంచి 4th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. ఇక్కడ 14th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. ఇక్కడ 9th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. సో దిస్ నెంబర్ ఇస్ చేంజింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నెంబర్ హార్డ్ కోడెడ్ వాల్యూ, I will introduce INSTRING function here to find my underscore position. Okay, INSTRING of what you want to find. I want to give the file name. In the file name, I want to search for a underscore. I want to search for a underscore. ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి? ఫస్ట్ క్యారెక్టర్ నుంచి సెర్చ్ చేయాలి. ఎన్నో అకరెన్స్? ఫస్ట్ అకరెన్స్ చాలు. ఓకే, ఫస్ట్ అకరెన్స్ చాలు. సో ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్సైడ్ ఫంక్షన్ ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ ఇన్సైడ్ ఫంక్షన్స్ ఇస్తే ఇన్సైడ్గా రాసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రతిసారి. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, ఓకే, ఇది మనకి తప్పు ఇస్తుంది. సో 9th పొజిషన్ నుంచి, సో ఇన్స్ట్రింగ్ ఫైల్ నేమ్ దేనికోసం సెర్చ్ చేస్తున్నాం? అండర్ స్కోర్ కోసం. ఫస్ట్ నుంచి సెర్చ్ చేస్తున్నాం, ఫస్ట్ అకరెన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత 4 క్యారెక్టర్స్ని ప్రింట్ చేయమని ఇచ్చాం. సో లెట్స్ సే వాట్ దిస్ ఫంక్షన్ అలోన్ విల్ గివ్. చూద్దాం, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సెలెక్ట్ ఇన్స్ట్రింగ్ ఫ్రమ్ country underscore data. చూడండి 8 13 3 8 13 3 మనకి ఏం కావాలి? 1 2 3 4 5 6 7 8 9 9th పొజిషన్ రావాలి. అంటే మనకి ఏమొచ్చింది? 8 వచ్చింది. ఓకే, అవుట్పుట్లో 8 వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? మనకి 14 రావాలంటే అవుట్పుట్లో ఏమొచ్చింది? 13 వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? 1 2 3 4th పొజిషన్ నుంచి రావాలి, ప్రింట్ చేయాలంటే మనకి 3 వచ్చింది. అంటే అన్నిటికీ +1 యాడ్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఐ విల్ జస్ట్ యాడ్ +1. ఓకే, ప్లస్ 1th క్యారెక్టర్. అంటే ఇప్పుడు 8 వచ్చింది అవుట్పుట్, +1 అంటే 9, 13 వచ్చింది అవుట్పుట్, +1 అంటే 14, 3 వచ్చింది అవుట్పుట్, +1 అంటే 4. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ నౌ. ఎస్, సి
ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది. మనం ఇప్పుడు ఎన్ని ఫైల్ నేమ్స్ ఎంత మార్చి చేసినా కూడా అదేం చేస్తుంది, ఫస్ట్ అండర్ స్కోర్ కోసం సెర్చ్ చేసుకుంటుంది. అండర్ స్కోర్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ ప్లస్ 1 పొజిషన్ యాడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు అండర్ స్కోర్ ఏంటి, 1 2 3 4 5 6 7 8th పొజిషన్లో ఉంది. 8th పొజిషన్ నుంచి డిస్ప్లే చేయాలి, మనం చేసుకోవట్లేదు. 9th పొజిషన్ వాల్యూ డిస్ప్లే చేయాలి. ఇది 9 10 11 12 ఈ వాల్యూస్ డిస్ప్లే చేయాలి. కాబట్టి నేను రాసిన ఇన్స్ట్రింగ్కి +1 యాడ్ చేశానంటే ప్రతి ఒక్కటి 8కి 1 యాడ్ అవుతుంది, 9th పొజిషన్గా ఫామ్ అవుతుంది. 13కి 1 యాడ్ అయ్యి 14th పొజిషన్గా ఫామ్ అవుతుంది. 3కి 1 యాడ్ అయిపోయి 4th పొజిషన్గా ఫామ్ అయిపోతుంది. ఓకే, సో నౌ మై ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ టు సెర్చ్ ఫర్ ఏ అండర్ స్కోర్. అండర్ స్కోర్ ఎక్కడ ఉంది అని సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత నేనేం చెప్పాను, 4 క్యారెక్టర్స్ మట్టుకి ప్రింట్ చేయాలి. ఎందుకంటే మన ఫైల్ ఐడి 4 క్యారెక్టర్స్ వరకే ఉంటుంది. కాబట్టి మనం 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. కాబట్టి 4 అని ఇచ్చామనుకోండి, సబ్స్ట్రింగ్ ఆఫ్ ఫైల్ నేమ్ తర్వాత ఇన్స్ట్రింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్స్ట్రింగ్ ఫస్ట్ రికార్డ్కి ఏంటి 9 ఇస్తుంది, 9 4. దీని అర్థం ఏంటి, 2012. ఓకే, 2012 వచ్చింది ఫస్ట్ రికార్డ్. వాట్ ఈస్ ద సెకండ్ రికార్డ్? సెకండ్ రికార్డ్ కూడా ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో దిస్ కమ్స్, ఫైల్ నేమ్ బదులు ఇది వస్తుంది సెకండ్ రికార్డ్. సెకండ్ రికార్డ్లో మనకి 13 వస్తుంది అవుట్పుట్ ఈ ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తే. ఆ 13కి +1 యాడ్ చేస్తే 14 అవుతుంది. 14. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ యూ కెన్ జస్ట్ గివ్ యాజ్ అ 14, 4. సెకండ్ రికార్డ్కి 14 ఇస్తుంది. సెకండ్ రికార్డ్కి 14 ఇస్తుంది. నౌ సెకండ్ రికార్డ్ చూడండి, ఫస్ట్ రికార్డ్ వదిలేసేయండి, ఫస్ట్ రికార్డ్ అయిపోయింది. సో సెకండ్ రికార్డ్కి 1006 ఇస్తుంది. ఓకే, సో అలా ప్రతి ఒక్క రికార్డ్కి ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ పొజిషన్ ఇచ్చేసి మనకు నెక్స్ట్ 4 క్యారెక్టర్స్ ఇస్తుంది. 2012 1006 4106. ఇదేనా మన అవుట్పుట్, 2012 1006 4106. సో I got my output. So anyone has any doubts on this substring and instring combination? ఫస్ట్ కాలం అవుట్పుట్ కనుక్కున్నాం. సో ఇక్కడ ఏమన్నా ఎవరికన్నా అర్థం కాలేదా? సార్ ఒక్కసారి మళ్ళీ ఆ స్టేట్మెంట్ చెప్తారా సార్? ఏ స్టేట్మెంట్ అండి? అదే సార్, అది సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఇన్స్టెడ్. యా, సో ఇన్స్ట్రింగ్ ఏం చేస్తుందంటే మనకి పొజిషన్ ఇస్తుంది. ఏ పొజిషన్, సపోజ్ సెలెక్ట్ substr ఆఫ్ ఫైల్ నేమ్ కామా ఇన్స్ట్రింగ్ బదులు వదిలేసేయండి. ఇన్స్ట్రింగ్ బదులు మనం ఏం చేస్తాం 9, 4. సో 9, 4 ఫ్రమ్ కంట్రీ డేటా. ఏమిస్తుంది ఇప్పుడు 2012 ఇస్తుంది ఫస్ట్ రికార్డుకి మాత్రం. ఫస్ట్ రికార్డ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయిపోయే ఈ నెంబర్ ఇది 9 అనేది ఇక్కడ ఉంది, ఇది 9th పొజిషన్. ఈ అండర్ స్కోర్ అనేది 8th పొజిషన్. 9 అంటే ఇప్పుడు 2 వచ్చేది 9. ఈ 9th పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. అంటే 2 0 1 2. సో ఈ 4th క్యారెక్టర్స్ ప్రింట్ చేసాం. ఇక్కడ చూస్తే 1006 ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈ 9, 4 రాసామనుకో అప్పుడు ఏమైంది, 1 2 3 4 5 6 7 8 9. సో 9th పొజిషన్ నుంచి ఏం చెప్తున్నాము, 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయమంటుంది. OFEU. సో OFEU ఇది 4 క్యారెక్టర్స్. బట్ మనకి ఐడియల్గా డిస్ప్లే చేయాల్సింది ఏంటి, 1006 డిస్ప్లే చేయాలి. బట్ అది డిస్ప్లే చేయట్లేదు. ఇక్కడ చూస్తే 2022 డిస్ప్లే చేస్తుంది. ఎలా చేస్తుంది, ఇప్పుడు 9, 4 ఫైల్ 9, 4 ఫైల్ నేమ్ 9, 4 అంటే ఫైల్ నేమ్లో 9th పొజిషన్ అంటే 1 2 3 4 5 6 7 8. 8 + 1 9th పొజిషన్. ఇది 2 అనేది 9th పొజిషన్. 9th పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ అన్నాం. అంటే అప్పుడు ఏమైంది, 1 2 3 4 4th క్యారెక్టర్స్ ప్రింట్ చేసి 2022 ప్రింట్ చేసింది. బట్ మనకు ఏం కావాలి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 4106 ప్రింట్ చేయాలి. ఓకే, టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ మనకు రన్ టైంలో
ఈ 9 జనరేట్ అవ్వాలి. సెకండ్ రికార్డ్‌కి 9 బదులు 14 జనరేట్ అవ్వాలి. ఓకే. సో 14 జనరేట్ అవుతే ఏమవుతుంది? చూడండి 1006 వచ్చింది. థర్డ్ రికార్డ్‌కి 14 బదులు 4 జనరేట్ అవ్వాలి. 4 జనరేట్ అవుతే ఏమొచ్చింది? 4106 అంటే ఒక్కొక్క రికార్డ్‌కి పొజిషన్ అనేది మారుతుంది. ఆ ఒక్కొక్క రికార్డ్‌కి మనం మారుతుంది కాబట్టి, మనం స్టాటిక్ వాల్యూస్ ఇవ్వలేం కాబట్టి, ఆ పొజిషన్ ఎక్కడుందో కనుక్కుండే దానికోసం ఇన్‌స్ట్రింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ ఈ సెకండ్ ఈ సెకండ్ పారామీటర్ బదులు ఆర్గ్యుమెంట్ బదులు ఇన్‌స్ట్రింగ్ పారామీటర్‌ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్. ఎందుకు ఇన్‌స్ట్రింగ్ ఫంక్షను? అండర్ స్కోర్‌ని కనుక్కోవడానికి. ఒక ప్యాటర్న్ కనపడింది చూడండి ఇక్కడ. ప్రతి అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. ప్రతి అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. సెకండ్ రికార్డ్ అని చూడండి. ప్రతి అండర్ స్కోర్ తర్వాత ఈ అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. థర్డ్ రికార్డ్ కూడా అంతే. ఫస్ట్ అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. అంటే మన టాస్క్ ఏంటి ఇప్పుడు? అండర్ స్కోర్ ఎక్కడుంది కనుక్కుంటే చాలు కదా! ఇంతవరకు అర్థమైందా? యాహ్! సార్. సో, మన టాస్క్ ఏంటి ఇప్పుడు? అండర్ స్కోర్ ఎక్కడుంటే కనుక్కొని, అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తే అదే ఔట్‌పుట్. ఆర్ యూ అగ్రీ విత్ మీ? యాహ్! సో, మన టాస్క్ ఏంటంటే అండర్ స్కోర్ ఎక్కడుందో కనుక్కోవటం. అందుకే మనం ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసి అండర్ స్కోర్ అనేది కనుక్కుంటున్నాం. ఓకే. సో, ఈ +1 ఎందుకు పెట్టాననేది పక్కన పెడదాం. ఓకే. ఫస్ట్ ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ ఒక్కటి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. ఐ విల్ టేక్ ద ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్ అలోన్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎంట్రీ డేటా. అంటే ఫస్ట్ రికార్డ్‌లో ఫ్రమ్ కంట్రీ TRY. సెలెక్ట్ ANSTR. ఓకే. అక్కడ 4 తీసేయాలి. సో, అంటే ఫస్ట్ రికార్డ్ ఏంటి? కంట్రీ ఇది కదా! ఈ రికార్డ్‌లో అండర్ స్కోర్ అనేది ఏ పొజిషన్‌లో ఉందంటే 8థ్ పొజిషన్ అని ఇచ్చింది ఔట్‌పుట్. కరెక్టేనా చూద్దాం. 1 3 4 5 6 7 8 9. సో, ఈ అండర్ స్కోర్ 8థ్ పొజిషన్‌లో ఉంది. కరెక్టే కదా! ఇది 8థ్ పొజిషన్‌లో ఉంది. అది ఫస్ట్ రికార్డ్‌కి ఇచ్చింది ఔట్‌పుట్ 8. ఓకే. సెకండ్ రికార్డ్‌కి అండర్ స్కోర్ పొజిషన్ ఎక్కడుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే. సో, అండర్ స్కోర్ ఈ పొజిషన్. సో, ఇంతవరకు 9, 10, 11, ఇది 12, ఇది 13. సో, 13 ఈస్ ద సెకండ్ పొజిషన్. మీరు ఎంచుకోండి కావాలంటే. సో, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13థ్ పొజిషన్. సో, 13థ్ పొజిషన్‌లో అండర్ స్కోర్ ఉంది. అందుకే మనకు ఔట్‌పుట్ 13 ఇచ్చింది. థర్డ్ రికార్డ్ అండర్ స్కోర్ ఎక్కడుంది? 1 2 3 థర్డ్ పొజిషన్‌లో ఉంది అండర్ స్కోర్. అందుకు ఔట్‌పుట్ 3 ఇచ్చింది. సో, ఇన్‌స్ట్రింగ్ ఏమేం పారామీటర్స్ పాస్ చేసాము? ఇన్‌స్ట్రింగ్‌లో ఫైల్ నేమ్ పాస్ చేసాము. ఆ ఫైల్ నేమ్‌లో అండర్ స్కోర్ కోసం సెర్చ్ చేయమని చెప్తున్నాము. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి సెర్చ్ చేయండి. ఫైల్ నేమ్‌లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ అంటే సి నుంచి స్టార్ట్ చేసి సెర్చ్ చేయండి అని చెప్తున్నాము. సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే దొరికిందో, ఆ దొరికిన అండర్ స్కోర్ యొక్క పొజిషన్ ఇవ్వమంటున్నాం. ఎందుకంటే 2 అండర్ స్కోర్స్ ఉన్నాయి కదా మనకి. ఇదొక అండర్ స్కోర్ ఉంది. 2012 తర్వాత ఉన్న అండర్ స్కోర్ కూడా ఉంది. అది కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఏ అక్కరెన్సో ఇవ్వాలి మనం. ఫస్ట్ అక్కరెన్సా? సెకండ్ అక్కరెన్సా? మనకు కావాల్సింది ఫస్ట్ అక్కరెన్స్. ఫస్ట్ ఉన్న అండర్ స్కోర్ క్యారెక్టర్ ఎక్కడో తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం. 8, 13, 3 అని తెలుసుకున్నాం అండర్ స్కోర్. ఇప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాం. సరే. అండర్ స్కోర్ తెలుసుకున్నాం. అండర్ స్కోర్ తెలుసుకున్నాక మన రిక్వైర్మెంట్ ఏంటి? అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. అదే కదా మన రిక్వైర్మెంట్. అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఆర్ యూ ఓకే ఆన్ దట్? అండర్ స్కోర్ తర్వాత 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఓకే. యాహ్! సో, నౌ వి హావ్ అండర్ స్కోర్ పొజిషన్. ఫస్ట్ రికార్డ్‌కి 8థ్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ రికార్డ్‌కి 13థ్ పొజిషన్‌లో ఉంది. థర్డ్ రికార్డ్‌కి థర్డ్ పొజిషన్‌లో ఉంది. నౌ అండర్ స్కోర్ పొజిషన్ కనుక్కున్నాం కానీ, అండర్ స్కోర్ తర్వాత +1 పొజిషన్ నుంచి కదా ప్రింట్ చేయాల్సింది. అండర్ స్కోర్ నుంచి కాదు. అండర్ స్కోర్ తర్వాత +1 ఉన్న పొజిషన్ నుంచి ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు అండర్ స్కోర్ 8థ్ పొజిషన్‌లో ఉంటే +1థ్ పొజిషన్ ఏంటి? 2.
2 నుంచి ప్రింట్ చేయాలి కాబట్టి దీన్ని +1 యాడ్ చేశాను. ప్రతి దానికి +1 యాడ్ చేశాను. ఈ ఇన్స్ట్రింగ్ తర్వాత వచ్చిన అవుట్పుట్కి ఐఎమ్ యాడింగ్ +1. అప్పుడు ఏమవుతుంది, ఈ 8కి +1 యాడ్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్కి 9th పొజిషన్ ఇస్తుంది. 9th పొజిషన్ ఏంటి 2, 2012. సెకండ్ రికార్డ్కి 13 వచ్చింది. +1 యాడ్ చేశాను. ఇక్కడ ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ తర్వాత +1 పెట్టాను. ఫస్ట్ ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి 8 ఇస్తుంది ఫస్ట్ రికార్డ్కి. 8 + 1 9 వస్తుంది. సెకండ్ రికార్డ్కి 13 వస్తుంది. ఇక్కడ చూసినట్టు 13 + 1 14 వస్తుంది. థర్డ్ రికార్డ్కి 3 వస్తుంది. 3 + 1 4 వచ్చింది. సో వై am I incrementing this? Because I want to print from 2, not from underscore. అండర్స్కోర్ +1th పొజిషన్ నుంచి ప్రింట్ చేయాలి. ఎన్ని క్యారెక్టర్స్? 4 క్యారెక్టర్స్. దట్ ఈస్ ద రీజన్ ఫైల్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఫైల్ నేమ్ మనకి అండర్స్కోర్ కోసం, అంటే సబ్స్ట్రింగ్లో సెకండ్ పారామీటర్ ఏంటి, ఏ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి అనేది సబ్స్ట్రింగ్లో సెకండ్ పారామీటర్. ఏ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలంటే ఏంటి, అండర్స్కోర్ +1th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయండి అంటే దానికి అర్థం కాదు కదా. దానికి అర్థం అయ్యే కోసం ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ రాసాం. అక్కడ అండర్స్కోర్ పొజిషన్ కనుక్కున్నాం. అండర్స్కోర్ +1th పొజిషన్ నుంచి కదా ప్రింట్ చేయాల్సింది, అందుకే +1 యాడ్ చేశాం. తర్వాత అండర్స్కోర్ +1th పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి, 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. అందులో సబ్స్ట్రింగ్లో లాస్ట్ పారామీటర్ మనకి ఆ లాస్ట్ ఆర్గ్యుమెంట్ తెలుసు కదా. సబ్స్ట్రింగ్లో ప్రతి లాస్ట్ ఆర్గ్యుమెంట్లో మనం ఏం పాస్ చేయాలి, ఫస్ట్ పారామీటర్లో స్ట్రింగ్ వాల్యూ, సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఎన్నో క్యారెక్టర్ నుంచి నేను ప్రింట్ చేయాలి, థర్డ్ ఆర్గ్యుమెంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఓకే, సో నౌ వీ హ్యావ్ ఫైల్ నేమ్. ఎన్నో క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి అంటే అండర్స్కోర్ +1th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. అండర్స్కోర్ +1th క్యారెక్టర్ అంటే ఏంటి, ఇది ఫంక్షన్. సో మనకి సెకండ్ పారామీటర్ తెలియదు కాబట్టి అక్కడ ఇన్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేశాం. అదేం చేస్తుంది, ప్రతి ఒక్క రికార్డుకి అండర్స్కోర్ ఎక్కడ ఉందో కనుక్కుంటుంది. కనుక్కొని +1 యాడ్ చేస్తుంది. ఎందుకు, మనం ప్రింట్ చేయాల్సింది అండర్స్కోర్ నుంచి కాదు, అండర్స్కోర్ +1th పొజిషన్ నుంచి ప్రింట్ చేయాలి. ఎందుకంటే 2 అనేది 9th పొజిషన్లో ఉంది, ఇక్కడ 14th పొజిషన్లో ఉంది, ఇక్కడ 4th పొజిషన్లో ఉంది. అవుట్పుట్ ఏంటి, 8 13 3 ఇస్తుంది. దానికి +1 యాడ్ చేస్తే మనకు 2 పొజిషన్ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క రికార్డుకి +1 యాడ్ అవుతుంది. తర్వాత 4 ఇచ్చాం అంటే 2 నుంచి 4 క్యారెక్టర్స్ వరకు 2012. ఇక్కడ 1 నుంచి 4 క్యారెక్టర్స్ వరకు 1006. ఇక్కడ 4 నుంచి 4 క్యారెక్టర్స్ 4106. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గివింగ్ ఇన్ స్ట్రింగ్ inside the substring function to find the underscore +1th value, and after you find out you have to take 4 characters from there. That's the reason I'm giving as 4 as a last parameter of substring. Substring లో 3 parameters పాస్ చేయాలి. సెకండ్ పారామీటర్ నేను డైరెక్ట్ హార్డ్ కోడ్ చేయకుండా ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ రాసేస్తే ప్రతిసారి ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని యొక్క పొజిషన్ ఇస్తుంది, అండర్స్కోర్కి +1 యాడ్ చేసి ఇస్తుంది. ఫస్ట్ రికార్డ్కి ఫైల్ నేమ్ 9, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ రికార్డ్కి ఫైల్ నేమ్ 14, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ రికార్డ్కి ఫైల్ నేమ్ 4, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైల్ నేమ్ 4, 4 అంటే ఏంటి, ఇది ఫైల్ నేమ్. ఇందులో 4th పొజిషన్ ఏంటి 4, 4, 4 అంటే 4th పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ 4106. సో ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్ నౌ? Yes sir. పర్లేదు, అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. ఓకే, నో ప్రాబ్లం. అండర్స్టాండ్. సో దానికి మనం ఫైల్ ఐడి కనుక్కునేదానికి ఇంత తీసుకున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ఈ నేమ్ అండ్ ఈమెయిల్ డొమైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ నేమ్ చెప్తాను, మీరు ఈమెయిల్ డొమైన్ ఎలా కనుక్కోవాలో నేను మీకు టాస్క్ ఇస్తున్నాను, మీరు నాకు చెప్పాలి రేపు. ఓకే, సో ఈ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ నేనేం చెప్పాను, మన టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, మన టేబుల్లో ఈమెయిల్కి అండర్స్కోర్ ముందర ఏదైతే ఉందో అది నేమ్గా కన్సిడర్ చేయమని చెప్పాము. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ అనదర్ క్వెరీ, సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎక్కడ నుంచి ప్రింట్, దేన్ని, ఈమెయిల్, ఎక్కడ నుంచి ప్రింట్ చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. ఎంతవరకు ప్రింట్ చేయాలి, ముందు పొజిషన్ వరకు ప్రింట్ చేయాలి. ఓకే, ముందు పొజిషన్ మనం ఎట్లా, ఫస్ట్ రికార్డ్కి ఏమో చెప్పొచ్చు, అది ముందు పొజిషన్ ఏంటి 4 - 1 అంటే థర్డ్ పొజిషన్. సెకండ్ రికార్డ్కి
మారిపోతుంది, థర్డ్ రికార్డ్కి మారిపోతుంది. ఎప్పుడైతే డైనమిక్గా చేంజ్ అవుతుందో పొజిషన్ మనం ఇన్స్ట్రింగ్ యూజ్ చేసి కనుక్కుందాం. ఇన్స్ట్రింగ్ ఆఫ్ అర్థమవుతుందా నేను ఎందుకు ఇన్స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ? అనేది మారిపోతుంది ఫస్ట్ రికార్డ్కి, సెకండ్ రికార్డ్కి, థర్డ్ రికార్డ్కి. సో అందుకోసం నేను ఎక్కడుందో ఫస్ట్ కనుక్కుంటాను. ఇన్స్ట్రింగ్ ఆఫ్ ఈమెయిల్ కామా ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఓకే, ఐ వాంట్ టు సెర్చ్ 1, 1. సో ఫ్రమ్ కంట్రీ డేటా, కంట్రీ underscore data. Okay, so if I give like this, మనకేమొస్తుంది? ABC bills to @study1 మన అవుట్పుట్ అదేనా చూద్దాం ఒకసారి. నో, ABC bills to study1 కూడా మనకు అటాచ్ అయ్యి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈమెయిల్ కామా ఫస్ట్ పొజిషన్ నుంచి ఇన్స్ట్రింగ్ ఆఫ్ పొజిషన్ అంటే పొజిషన్ వరకు ఇస్తున్నాం. కానీ నాకు కావాల్సింది ఏంటి? పొజిషన్ మైనస్ 1th పొజిషన్ వరకు డిస్ప్లే చేయాలి. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి ఇక్కడ? ఇప్పుడు పొజిషన్ ఏమిస్తుంది ఫస్ట్ రికార్డ్? -1 ఎగ్జాక్ట్లీ. సో పొజిషన్ -1 చేసామనుకోండి, ఈ పొజిషన్ -1 ఏంటి? సి కదా, ఆ సి ఎంతైతే ఉందో అంత ఇస్తుంది. ఇప్పుడు ఏబిసి విల్ స్టడీ వన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ద అవుట్పుట్ వీ హ్యావ్, వీ గెట్ దట్. మనం ఫస్ట్ రాసింది ఏంటి? ఇది కదా. సో దీని అంతటిని మనం అలియాస్ నేమ్స్ ఇచ్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ కాలమ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ అండ్ ఐ వాంట్ టు పుట్ దిస్ యాజ్ ఫైల్ ఐడి. సో ఇలా కదా కావాలనుకుంది మన అవుట్పుట్. యాజ్ తర్వాత అది రాసేయండి ఫైల్ ఐడి కామా, మీరు సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ ఏదన్నా రాసుకోండి, దాని అవుట్పుట్ నాకు ఎలా చూపించాలి? ఈ నేమ్గా చూపించాలి. సో ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ అండ్ పుట్ యాజ్ ఈ నేమ్ ఫ్రమ్ కంట్రీ డేటా. చూడండి ఫైల్ ఐడి వచ్చింది, ఈ నేమ్ కూడా వచ్చింది మనకు కావాల్సినట్టు. ఇప్పుడు అలియాస్ నేమ్స్ ఎందుకో మీకు అర్థమైందా బాగా? ఇలా మనం అలియాస్ నేమ్స్ ఇచ్చేస్తే మనకు కావాల్సిన నేమ్లో మనం డిస్ప్లే చూపించుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ 2 ఫీల్డ్స్. ఇప్పుడు మీరు ఈమెయిల్ డొమైన్ కనుక్కోండి. ఈమెయిల్ డొమైన్ ఎలా? నేను టాస్క్ ఇస్తాను, మీరు క్లాస్ అయిన తర్వాత ట్రై చేయండి. ఈమెయిల్ డొమైన్ అంటే నేను హింట్ ఇస్తాను. ఓకే, అసలు ఈమెయిల్ డొమైన్లు అంటే ఏంది? మనకి జీమెయిల్, యాహూ, జీమెయిల్ అంటే దాని అర్థం ఏంటి? పొజిషన్ నుంచి పొజిషన్ +1 కదా, ప్లస్ 1th పొజిషన్ నుంచి డాట్ కనుక్కోవాలి మీరు. డాట్ -1th పొజిషన్ వరకు, డాట్ -1th పొజిషన్ వరకు. యు అగ్రీ విత్ మీ? +1 నుంచి డాట్ -1 ఈ జీమెయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే. ఓకే, సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో అర్థమైందా? సో ఇందులో జీమెయిల్ అంటే ఏంటి? కింద దాంట్లో యాహూ కనుక్కోవాలి, మళ్ళీ కింద దాంట్లో జీమెయిల్ అని చెప్పి కనుక్కోవాలి అవుట్పుట్. ఇంతే కదా, జీమెయిల్, యాహూ, జీమెయిల్. ఇప్పుడు జీమెయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? తర్వాత ఉంది జీమెయిల్. సో +1th పొజిషన్ అండ్ డాట్ -1th పొజిషన్. +1 డాట్ -1 ఆ పొజిషన్ మనం కనుక్కుండేస్తే ప్రతి రికార్డుకి జీమెయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అ హింట్. యూ గైస్ నీడ్స్ టు ట్రై దిస్. డెఫినెట్గా అడుగుతారు ఇంటర్వ్యూలో, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఈ నేమ్లో ఫస్ట్లో మనము ఇన్సిడెంట్కి ముందర ఈ నేమ్ (1) అని పెట్టారు కదా, అది ఎందుకు సార్? ఎక్కడండి ఈ నేమ్ (1)? ఈ నేమ్ ఎక్కడుంది? ఈ నేమ్ కాదు, ఈమెయిల్. ఇది కదా, యా సార్, ఈమెయిల్ (1). యా, సో ఎందుకు పెట్టామంటే ఇది జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. -1. సో యూ టేక్ దిస్, ఓకే, యూ టేక్ దిస్ country, email, (1, INSTRING. You have to close the brackets.
సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుంటే మీకు ఏబీసీ కాకుండా ఏబీసీ @ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఎందుకు అది వస్తుంది చూడండి. అర్థమైంది సార్. బట్ కానీ ఇప్పుడు మనము ముందర ఫైల్ నేమ్లో అక్కడ మనం ఏమి ఎగ్జిక్యూట్ చేయలేదు, జస్ట్ ఫైల్ నేమ్ ఇన్స్ట్రింగ్ అండ్ రాసేసి ఫైల్ అంతా రాసాం. ఇక్కడ ఈమెయిల్ కామా 1 అని రాసాం కదా, సెలెక్ట్ సబ్స్ట్రింగ్ తర్వాత ఈమెయిల్ కామా 1 అని రాశారు. దట్ ఈస్ పొజిషన్ నెంబర్. ఓకే ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈమెయిల్లో @ కంటే ముందు ఉండేది నా పేరు అని చెప్పాను కదా, ఎంప్లాయీ నేమ్ అని చెప్పాను కదా, @ కి ముందు ఉండేది ఎంప్లాయీ నేమ్గా కన్సిడర్ చేసుకోండి అని చెప్పాను. సో ఈమెయిల్లో ఫస్ట్ క్యారెక్టర్ నుంచే కదా ప్రింట్ చేయాల్సింది. ఏబిసి ఇక్కడ బి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఎస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయండి, ఈమెయిల్లో ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయండి. ఎంతవరకు ప్రింట్ చేయాలో తెలియదు, @-1th పొజిషన్ వరకు ప్రింట్ చేయాలి. అందుకోసం @ని కనుక్కొని -1 చేశారు. సరే, ఈమెయిల్లో మీ నేమ్ అంటే ఏంటో చెప్పండి. ఈమెయిల్లో ఫస్ట్ రికార్డ్కి నేమ్ అంటే ఏంటి చెప్పండి. నేమ్ అంటే ఏబిసి సార్. ఏబిసి ఆడి వరకు క్లియర్ కదా, అంతవరకు క్లియర్ కదా. సో ఏబిసి అనేది పేరు అంటే ఈమెయిల్లో ఫస్ట్ క్యారెక్టర్ నుంచే కదా ప్రింట్ చేయాల్సిందే. ఏబిసి సెకండ్ రికార్డ్ చూసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచే కదా ప్రింట్ చేయాల్సిందే. అందుకోసమే ఈమెయిల్ తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయండి. ఈమెయిల్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయండి అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ముందర ఉండేది కావాలంటే ఫస్ట్లోనే మనం ఇచ్చేసుకోవాలా సార్? ఈ విధంగా డిస్ప్లే అవ్వాలంటే ఫస్ట్ మీరు స్పెషల్ క్యారెక్టరా లేకుంటే ఏ క్యారెక్టర్ ఇవన్నీ వదిలేసేయండి. మీరు జస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే, నాకు అర్థమైంది సార్ రిక్వైర్మెంట్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫైల్ నేమ్లో ఒక డేటా ఉంది, ఆ డేటా _ తర్వాత ఉంది కాబట్టి సో ఫైల్ నేమ్ ఇన్స్ట్రింగ్ అని లోపల పెట్టేసి మనకు ఆ డేటాను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత మన క్యారెక్టర్స్ని కనుక్కున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ _ ముందర ఉండే కంట్రీస్ డిస్ప్లే అవ్వాలంటే సో మీరు అప్పుడు ఫైల్ నేమ్ కామా 1 అని పెట్టేవారు అంతే కదా? అవును కరెక్ట్, ఎగ్జాక్ట్. సో మనము ఏంటంటే ఇప్పుడు రియల్ టైంలో కూడా ఒక ఫైల్ నేమ్ ఒకలాగా ఉండదు. ప్యాటర్న్స్ ఏముంటుంది అంటే _ ఉంటుంది, తర్వాత ఐడి ఉంటుంది, ఐడి తర్వాత _ ఉంటుంది, తర్వాత డేట్ వాల్యూ ఉంటుంది. ఈ _ ముందు ఏమైనా ఉండొచ్చు, ఓకే, బట్ ప్యాటర్న్ మిస్ అవ్వదు. వాళ్ళు పిచ్చి ప్యాటర్న్స్ లో ఉండదు, బట్ దే విల్ హ్యావ్ ఎ ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే మీరు ఈ ఫైల్ నేమ్లో 2 అండర్స్కోర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సేమ్ ద వే ఇప్పుడు ఇలాగే ఇచ్చామనుకోండి, ఇప్పుడు లైక్ ఈమెయిల్లో మీరు బిఫోర్ ఏబీసీని ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఎలా పెట్టారు. సో ఇక్కడ బట్ ఇక్కడ 2 అండర్స్కోర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అందుకే కదా ఫస్ట్ అకరెన్స్ అని ఇచ్చాము ఇక్కడ ఇన్స్ట్రింగ్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఇక్కడ ఇన్స్ట్రింగ్లో ఫైల్ నేమ్ _ కోసం సెర్చ్ చేయండి, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి సెర్చ్ చేయండి, ఫస్ట్ అకరెన్స్ అంటే ఫస్ట్ ఎక్కడైతే వచ్చిందో ఆ _ కన్సిడర్ చేయండి అని చెప్తున్నాం ఇక్కడ. అందుకోసమే 1 ఇచ్చాము. అంటే మీరు చెప్పేది మీ ప్రాబ్లమ్ సార్, ఇది 2012 1006 ఇవి డిస్ప్లే అవ్వడానికి ఇలా చెప్పారు సార్. నేను చెప్పేది ఏంటంటే సో అది కాదు, ఇప్పుడు కంట్రీ _2012 అండ్ కంట్రీస్ OEFU అండ్ CO _4106 అంతవరకు డిస్ప్లే అవ్వాలంటే అప్పుడు మనం _ బిఫోర్ అంటే ఇక్కడ ముందు సెకండ్ _ కంటే బిఫోర్ ఇంకొక _ ఉంది చూడండి సార్ ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి మీరు? అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. అప్పుడు మీరు ఏం చేయాలి, సెకండ్ _ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని -1th పొజిషన్ వరకు డిస్ప్లే. ఓకే, అంటే అప్పుడు మనం ఫైల్ నేమ్ కామా 1 అని పెట్టి దెన్ ఇన్స్టెంట్ ఆఫ్ _ అని పెట్టి 2, 1 అని పెట్టుకోవాలా సార్? ఎగ్జాక్ట్లీ 2, 1 కాదు, 1, 2. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే కంట్రీ _2012 అనేది డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచే కదా అది. సో సబ్స్ట్రింగ్ ఆఫ్ ఫైల్ నేమ్ 1, ఇప్పుడు ఇన్స్ట్రింగ్ లో రాస్తాం. ఇన్స్ట్రింగ్ లో ఏం రాస్తాం, _ కనుక్కుంటాం కాబట్టి ఎన్నో _ సెకండ్ అకరెన్స్ కాబట్టి ఫైల్ నేమ్ _ _ 1,
2. అప్పుడు మీకు సెకండ్ అండర్ స్కోర్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ డిస్ప్లే అవుతుంది. కానీ అండర్ స్కోర్ వరకు కాదుగా డిస్ప్లే చేయాల్సింది, అండర్ స్కోర్ ముందర బ్యాక్ సైడ్ ఆఫ్ అండర్ స్కోర్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ +1 అప్పుడు మీరు -1 పెట్టి అంతే. సో ఇప్పుడు మీరు ఈ జీమెయిల్ చెప్పారు సార్. సో జీమెయిల్ దాంట్లో సేమ్ ద వే, బట్ కానీ మీరు మళ్ళీ మైనస్ వస్తుందని ఒక హింట్ ఇచ్చారు కదా లాస్ట్లో. అవును. సో ఇప్పుడు అక్కడ -1 అంటే ఇప్పుడు gmail.com వరకు డిస్ప్లే కావాలి కాబట్టి సో సార్ జీమెయిల్ వరకే. ఓకే, జీమెయిల్ వరకు. ఓకే ఓకే సార్, అర్థమైంది. not .com, only Gmail, here Yahoo, here Gmail. ఓకే సార్, ఓకే సార్. So this is about substring and INSTRING. So I think అడ్వాన్స్డ్ గా ఇంకా ఇంతకంటే ఏం అడగరు ఇంటర్వ్యూలో. దిస్ ఇస్ ద అట్మోస్ట్ సినారియోస్ విచ్ యూ కెన్ ఫేస్ ఇన్ ద ఇంటర్వ్యూ. రియల్ టైంలో కూడా ఇంతకంటే ఏముండదు. ఓకే. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే.